సో హాయ్ వివాస్, మై నేమ్ ఇస్ తేజ. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే మన జీమెయిల్ పాస్వర్డ్ అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, జీమెయిల్ పాస్వర్డే కాదు, మనం ఎటువంటి అప్లికేషన్ పెట్టుకున్న పాస్వర్డ్ అయినా ఈజీగా తెలుసుకోవచ్చు. దాని గురించి అయితే ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. వీడియో ఏమాత్రం మీరు స్కిప్ చేయొద్దు. చాలామంది అయితే జీమెయిల్ పాస్వర్డ్లు అయితే మర్చిపోతున్నారు, మళ్ళీ కొత్త జీమెయిల్స్ అయితే ఎక్కించుకుంటున్నారు. ఈసారి కానించి అలాగైతే అవసరం లేదు. మీ జీమెయిల్ పాస్వర్డ్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ లేకుండా. ఓకే, నేను ముందుగా యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా సెట్టింగ్స్కి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లో గూగుల్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసే ముందు మన వీడియోస్ లేట్ అవుతూ ఉంటే ఎవరు కూడా ఏమనుకోవద్దు అసలు. ఎందుకంటే మంచి కంటెంట్ మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో నేను వీడియోస్ వెతకడం జరుగుతుంది. ఇది చాలా మంచి కంటెంట్ కాబట్టి, 10 మందికి ఉపయోగపడే కంటెంట్ కాబట్టి చేస్తున్నాను. చాలామంది అయితే మెయిల్స్ మార్చేస్తున్నారు, పాస్వర్డ్ చేంజ్ చేయడానికి చాలా కష్టాలు పడుతున్నారు కదా. అందు గురించి నేను ఇప్పుడు వరకు వెయిట్ చేశాను. అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఓకే, అండ్ మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేస్తే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ కూడా ఇంకా మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ఈ రోజు కానించి నేను 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నేను గూగుల్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. సెట్టింగ్స్లో గూగుల్ కిందకైతే స్క్రోల్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ అయితే ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, లోడింగ్ అయితే అవుతుంది. మనకి ఒక్క సెకండ్ వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గూగుల్ అనే హెడ్డింగ్ చదువుతుంది. నావిగేట్ అప్, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్, మోర్ ఆప్షన్, గూగుల్ అకౌంట్, మేనేజ్ గూగుల్ అకౌంట్. దాని పక్కనే మనకి ఇక్కడ ట్యాబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 2 ట్యాబ్స్ అయితే. Selected, recommended, tab, 1 of 2, and list, 2 items. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రికమెండ్ ట్యాబ్ అన్నది అయితే డిఫాల్ట్గా వచ్చింది. గూగుల్ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే మీకు దీనికి డిఫాల్ట్గా లేకపోతే మీరు రికమెండ్ అనే ట్యాబ్ అనేది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేద్దాం. All services, tab, 2 of 2. ఓకే ఫ్రెండ్స్, ఆల్ సర్వీసెస్ ట్యాబ్ ఇది ఉంటుంది చాలామందికి. ఓకే, ఈ ఆల్ సర్వీస్ ట్యాబ్ లేకపోతే మీరు రికమెండ్ అనే ట్యాబ్ని అయితే ఎంచుకోవాలి. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Nearby share, to help your contacts find you, update who can share with you. Out of ఓకే list. ఫ్రెండ్స్, మనకి ఇది అవసరం లేదు. Settings. ఓకే, Button. సెట్టింగ్స్. Password manager. Save and manage your passwords to sign in on any device. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ అని ఉంది కదా, మనం ఇలా తెలుసుకోవచ్చు. కానీ నేను వీడియోని లెంత్ చేయకూడదు కాబట్టి సింపుల్గా మీకు తెలియజేస్తాను చూడండి. Continue. Button. ఓకే, దాని పక్కనే కంటిన్యూ ఒక ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ మీద డబుల్ టాప్ ఇవ్వండి. Google Play Services. ఓకే, నేను కంటిన్యూ మీద అయితే డబుల్ టాప్ ఇచ్చాను. సింపుల్గా నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చింది. And product help button. Button. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. నేను ఎయిట్లకి అయితే పాస్పోర్ట్ క్రియేట్ చేసుకున్నాను. అన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. Displays the avatar image for the current account. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్తుందంటే నీకు డిస్ప్లే మీద కనబడుతుంది, నీ అకౌంట్ చూసుకో అని మనకు తెలియజేస్తుంది అనమాట. Password manager, 1 of 12, and list, 12 items. ఓకే, పాస్పోర్ట్ మేనేజర్, Settings. Button. సెట్టింగ్స్, Password checkup. పాస్పోర్ట్ చెకప్ అంటే మనం దీని మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. కానీ మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా పైనే వస్తాయి. స్క్రోల్ చేస్తున్నాను. Search. ఓకే, సెర్చ్ కాలితే మనం సెర్చ్ చేసుకోవచ్చు. Add password. Button. ఓకే, మనం పాస్పోర్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. Adpesa.online, 2 of 12. ఓకే, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. Amazon.in, 3 accounts, 4 of 12. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ అమెజాన్కి 3 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 అకౌంట్స్కి మనం పాస్పోర్ట్ అయితే పెట్టుకున్నాము. ఆ పాస్పోర్ట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. మనకి ఇంపార్టెంట్ జీమెయిల్ కాబట్టి జీమెయిల్ చూస్తాం ఫస్ట్. BandLab Music Make, DiceWorld Google.com, 5 accounts. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ google.com అన్నది మనకి జీమెయిల్కి పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఇందులో ఉంటుంది అన్నమాట, google.comలో. ఓకే, నేను
google.com అయితే డబుల్ ట్యాప్ ఇస్తున్నాను. Enter your screen lock. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్క్రీన్ లాక్ అయితే ఎంటర్ అవుతుంది. నేను ఫింగర్ ప్రింట్ అయితే వెరిఫికేషన్ చేస్తున్నాను. Authenticated. Google Play Services. ఓకే, రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేద్దాం ఫ్రెండ్స్. నాకు ఇక్కడ నా మెయిల్స్ అయితే వచ్చినాయి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తాను. Display diameter image for the current account. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే ఇలా నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డిస్ప్లే కరెంట్ యువర్ అని. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Google.com. google.com, Accounts.google.com. accounts.com, google.com. Add username. Reveal password. ఓకే, రివీల్ పాస్పోర్ట్, Copy password. కాపీ పాస్పోర్ట్. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Add note. Add note. యాడ్ నోట్, Edit. ఎడిట్, Button. Delete. డిలీట్. Accounts.google.com. 73963503222. 2 of 5. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నా అకౌంట్ అయితే చూపెడుతుంది. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఇట్లా చెప్పిందంటే, నేను నా మెయిల్ మర్చిపోయినప్పుడు నా నెంబర్తో నేను రికవరీ చేశాను కాబట్టి ఇక్కడ ఇలా చూపెడుతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. Copy. Reveal. Copy password. Add note. Edit. Delete. Button. Edit. Button. Add note. Copy password. Add note. Edit. Accounts.google.com. Manicanta650@gmail.com. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక మెయిల్ అయితే చూపించింది కదా, manicanta@gmail.com అని. ఇప్పుడు దీని పాస్వర్డ్ అయితే నేను మర్చిపోయాను కదా, ఇప్పుడు మనం తెలుసుకోలేము. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Copy username. Reveal password. ఓకే, Button. కాపీ యూజర్ నేమ్ పక్కన రివీల్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. ఓకే, మన పాస్వర్డ్ అయితే స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంది. మన టాక్ బ్యాక్లో ఎలా చదువుతుంది అంటే, రైట్ సైడ్ స్క్రోల్ చేద్దాం. Copy. Accounts.google.com. Manicanta650@gmail.com. 630488217. ఓకే, మన పాస్వర్డ్ అయితే చెప్పింది. ఫోన్ నెంబర్ అయితే పెట్టుకున్నాడు అనమాట మా ఫ్రెండ్. ఓకే, నేను ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. Hide password. నేను పాస్వర్డ్ అయితే హైక్ చేశాను. ఇప్పుడు హైక్ చేసిన తర్వాత ఒకసారి జీమెయిల్ చూద్దాం, అంటే మీకు క్లారిఫికేషన్ కోసం. Accounts.google.com. Manicanta650@gmail.com. ఓకే, చెప్పడం ఆపేసింది. మీకు ఇందాక నేను పాస్వర్డ్ అయితే రివీల్ చేశాను కదా, అప్పుడు మీకు మెయిల్ తర్వాత ఒక నెంబర్ అయితే చెప్పింది అన్నమాట, అది పాస్వర్డ్. ఓకే, ఇంకా నేను రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేస్తున్నాను. Copy. Reveal password. Copy password. Add note. Edit. Delete. Accounts.google.com. Rateo55@gmail.com. 4 of 5. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ raiteza55@gmail.com అని చెప్పేసి ఉంది కదా. ఓకే, ఈ పాస్వర్డ్ ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. పాస్వర్డ్ అయితే నేను మర్చిపోయాను అనుకోండి, సపోజ్ నాకు గుర్తుంది. నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Copy. Reveal pass. Copy. Accounts.google.com. Rateo55@gmail.com. ఓకే, నేను పాస్వర్డ్ అయితే రివీల్ చేశాను కదా. Copy. Hide pass. Accounts.google.com. ఒకసారి మనం పాస్వర్డ్ అయితే చూద్దాం దీన్ని. Rateo55@gmail.com. ఓకే, దీని పాస్వర్డ్ అయితే నాకు చెప్పట్లేదు, అంటే స్క్రీన్ మీద అయితే చూపెడుతుంది. ఓకే, నేను సింబల్స్ లెటర్స్ సంథింగ్ పెద్ద పాస్వర్డ్ పెట్టాను కాబట్టి నాకు చూపించట్లేదు. ఓకే, నేను ఇంకొక మెయిల్ అయితే చూపెడతాను. Hide. దీనిది హైక్ అయితే చేస్తాను. Copy. Add note. Edit. Delete. Accounts.google.com. Suryakalonopati@gmail.com. 5 of 5. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ suryakalonopati@gmail.com అని చెప్పేసి ఒకటి ఉంది కదా. ఇప్పుడు మనం దీని పాస్వర్డ్ అయితే తెలుసుకుందాం. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Copy. Use. Reveal pass. ఓకే, నేను రివీల్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Copy. Accounts.google.com. Suryakalonopati@gmail.com. 93472270056. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే చెప్పడం జరిగింది కదా, నెంబర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకే, మనం ఇట్లా ప్రతి ఒక్క పాస్వర్డ్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం జీమెయిల్ పాస్వర్డ్ అయితే చూసాం కదా, నేను ఇంకొక అప్లికేషన్కి పెట్టుకున్న పాస్వర్డ్ అయితే మీకు చూపించాను చూడండి. నేను బ్యాక్ అయితే వస్తున్నాను. Back. Dice World -6. MATLAB News. Amazon.in. ఓకే ఫ్రెండ్స్, నేను అమెజాన్ అయితే తీసుకున్నాను. అమెజాన్ పాస్వర్డ్ అయితే చూద్దాం మనం. Authenticated. Google Play Services. ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అయితే ఇచ్చాను.
అమెజాన్ పాస్వర్డ్ అయితే ఇప్పుడు చూద్దాం. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. Displays the avatar image for the Amazon.in. www.amazon.in. Copy username. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కాపీ యూజర్ నేమ్ అని ఉంది. రైట్ సైడ్కి స్క్రోల్ Reveal చేస్తున్నాను. password. నేను రివీల్ పాస్వర్డ్ సేమ్ టు సేమ్ దానికి ఉండే ప్రాసెస్ దీనికి ఉంటుంది అనమాట. రివీల్ చేశాను పాస్వర్డ్ అన్నది. Copy www.amazon.in. 73963503222. Header. ఓకే, నేను పాస్వర్డ్ అయితే తేజ పెట్టుకున్నాను. ఓకే, మనకి ఇట్లా పాస్వర్డ్ అన్నది చూపించింది. నా నెంబర్తో నా పాస్వర్డ్ అన్నది చూపించింది. ఓకే, ఒక అకౌంట్ పాస్వర్డ్ అయితే తెలుసుకున్నాం కదా, రెండో అకౌంట్ పాస్వర్డ్ చూద్దాం. నేను పాస్వర్డ్ నేను హైక్ చేశాను. Copy pass. Add no. Edit. Delete. www.amazon.in. 9177499474. 2 of 3. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక నెంబర్తో నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఆ నెంబర్ కూడా చూపించింది ఇక్కడ, అంటే ఆ అకౌంట్ కూడా చూపించింది. ఒకసారి దీని అకౌంట్ పాస్వర్డ్ కూడా మనం తెలుసుకుందాం. Reveal. ఓకే, రివీల్ పాస్వర్డ్ మీద అయితే నేను క్లిక్ చేశాను. లెఫ్ట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. www.amazon.in. 9177499474. Chandu. ఓకే, పాస్వర్డ్ అయితే మనకి ఇక్కడ చందు అని పెట్టుకున్నారన్నమాట వీళ్ళు. ఓకే, మనం ఇట్లా ప్రతి ఒక్క పాస్వర్డ్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇష్టం కాలితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు కొంచెం స్లో ఉన్నా స్పీడ్ ఉన్నా, మీకు టాక్ బ్యాక్ స్లో ఉన్నా స్పీడ్ ఉన్నా నాకు తెలియజేయండి. నేను కొంచెం స్లోగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. జై హింద్. థ్యాంక్ యూ.